హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ డీలిమిటేషన్ గురించి. మనకు తెలుసు, మన కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. అది ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను 543 నుంచి 850 ఎంపీ సీట్లకు పెంచాలని ప్రతిపాదన చేసింది. దీనికోసం లోక్సభ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటోంది. మొత్తం 850 సీట్లలో 815 సీట్లు అంటే 815 సీట్లు రాష్ట్రాలకు, మిగిలిన 35 లోక్సభ సీట్లను కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించనున్నారు. ఈ కొత్త డీలిమిటేషన్లో 33% సీట్లను మహిళలకు కేటాయించనున్నారు. దీనికోసం ఈ వారంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ బిల్లుపై చర్చించనున్నారు. ఒకవేళ బిల్ పాస్ అయితే ఈ పెరిగిన సీట్ల సంఖ్య 2029 సార్వత్రిక ఎన్నికల నుండి అమలులోకి వస్తుంది. ఈ డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణ 131 ద్వారా సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ఇంకా ఆర్టికల్ 55 అండ్ 81లకు సంబంధించి సవరణలకు సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఆర్టికల్ 55 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని మరియు ఆర్టికల్ 81 జనాభా స్వరూపాన్ని వివరిస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ గవర్నమెంట్ అందరు ఎంపీలకు ఆల్రెడీ ఈ విషయాన్ని తెలియజేసింది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకి ఎంపీ సీట్లు తగ్గించి ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెంచితే కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గిపోతుందని అవి ఆందోళన చెందుతున్నాయి. దీనికోసం దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టాపిక్పై మీ అభిప్రాయం కింద కమెంట్స్లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.